అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా కొలంబస్లో ఏషియన్ ఫెస్టివల్ జరిగిండే ఫ్రాంక్లిన్ పార్క్లో. మా ఇంటి నుంచి ఒక 15 మినిట్స్ జర్నీ బై బస్సు. ఈ ఈవెంట్ అయితే 2 డేస్ ఉండే. మేము ఫస్ట్ డే వెళ్ళినాం. ఇక్కడనైతే చాలా స్టాల్స్ ఉండే. క్లాతింగ్, జ్యువెలరీ, ప్లాంట్స్, పెయింటింగ్, హ్యాండ్ బ్యాగ్స్ ఇలా చాలా స్టాల్స్ ఉండే. బట్ నాకు ఇండియన్ స్టాల్స్ అంతగానో కనిపించలేదు. హార్డ్లీ 2 or 3 స్టాల్స్ ఉండే. చైనావి అండ్ అదర్ కంట్రీస్వి చాలా కనిపించాయి స్టాల్స్. ఇది ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్. మోస్ట్లీ ఏషియన్ కంట్రీస్ అని వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ కల్చరల్ యాక్టివిటీస్ జరిగిండే. అండ్ ఫుడ్ కూడా వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ చాలా ఫుడ్ స్టాల్స్ ఉండే. ఇలా కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తూ చిన్న పరేడ్లా జరిగిండే. అండ్ చాలా కల్చరల్ యాక్టివిటీస్ వాళ్ళ కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తూ జరిగినాయి. మేము వెళ్ళేసరికి మోస్ట్లీ అన్నీ అయిపోయాయి. నాకు ఆ డ్యాన్స్ చాలా క్యూట్గా అనిపించి రికార్డ్ చేశాను. ఇక్కడ చిన్నపిల్లలందరికీ టాటూస్ వేస్తున్నారు, టెంపరీ టాటూస్. ఆరుషికి అయితే మేము ఫస్ట్ టైం టాటూ వేయించాము. ఆ టాటూ మీనింగ్ ఏంటని తనని అడిగితే హ్యాపీనెస్ అని చెప్పింది. వాళ్ళది డ్రాగన్ ఇయర్ అంట. ఇప్పుడు దాన్ని రిప్రజెంట్ చేస్తూ టాటూ అని చెప్పింది. అదైతే ఎంతో క్యూట్గా వేయించుకుందో. మొత్తం వేసేవారికి అసలు కథలను కూడా కదలలేదు. ఇంట్రెస్టింగ్గా వేయించుకుంది. టాటూ మొత్తం అయిపోయాక దానికి ఫోటో తీసి చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మీరు నా లాస్ట్ షార్ట్ చూస్తే తెలుస్తుంది దానికి డక్స్ అంటే ఎంత ఇష్టమో. ఎక్కడికి పోయినా డక్కీస్ని మాత్రం వదలదు. వాటితో ఆడుకొని ఇంక ఇంటికి వచ్చేసాము. నెక్స్ట్ డే వెళ్ళలేదు, ఎందుకంటే ఫస్ట్ డేనే చాలా సన్నీగా అనిపించింది మాకు. ఫుల్ ఎండ్ ఉండే మేము వెళ్ళిన రోజు. అందుకనే నెక్స్ట్ డే వెళ్ళలేదు. కానీ నెక్స్ట్ డేనే చాలా ఈవెంట్స్ జరిగాయి. మీకు కూడా ఇలానే అవుతుందా? కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.